హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఇంట్లో సాంబార్ రోజు చేసేదే, కానీ రుచి మాత్రం మామూలుగానే ఉందా? అయితే ఈ వీడియో మిస్ అవ్వకండి. నేను చెప్పబోయే ఒక సీక్రెట్‌తో హోటల్ స్టైల్, అలాగే పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్స్‌లో ఎలా అయితే ఉంటుందో అంతకు మించి సూపర్ డూపర్ సాంబార్ మీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సాంబార్‌ని మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా సరే, వైట్ రైస్‌లోకైనా ఎలా తిన్నా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. ఈరోజు మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో ఇంట్లోనే పర్ఫెక్ట్ సాంబార్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ముందుగా ఈ సాంబార్ రెసిపీ ప్రిపేర్ చేయాలంటే కావాల్సింది కందిపప్పు. కందిపప్పు అంతా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు కందిపప్పుకి 2 కప్స్ వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఇలా వేసుకొని ప్రెషర్ కుక్కర్‌లో 3-4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించండి. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ చింతపండు. చింతపండు కూడా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా నానబెట్టండి. ఇన్‌స్టంట్‌గా నానాలి అంటే హాట్ వాటర్‌లో వేసి నానబెట్టండి. ఈ సాంబార్‌లోకి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియెంట్ ఇవేనండి. అవేంటంటే కూరగాయలు. మన ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోవచ్చండి. ముందుగా నేను వేసుకున్న కూరగాయలు క్యారెట్, బ్రింజల్, సొరకాయ, బెండకాయ, దోసకాయ, గ్రీన్ చిల్లీస్, అలాగే దొండకాయలు మాత్రం వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే ములక్కాయ, ముల్లంగి కూడా వేసుకోవచ్చండి. ఇంట్లో ఏమేమి వెజిటబుల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగానే మెయిన్ ఇంగ్రీడియెంట్ ఉల్లిగడ్డ, టొమాటో, ఇవి కూడా వేసుకుంటున్నామండి. ఇవి వేస్తేనే టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇవి ఖచ్చితంగా వేయాల్సినవేనండి. దీంతో పాటుగా కొద్దిగా కరివేపాకు, అలాగే ఉంటే కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ మన సాంబార్ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అండి. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇలా ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక లోతుగా ఉన్న గిన్నెనైతే పెట్టుకోండి. గిన్నె బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌నైతే యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనే 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినపప్పు, దీంతో పాటుగానే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. దీనిలోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే 2 లేదా 3 రెడ్ చిల్లీస్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు తాలింపు మాత్రం అస్సలు మాడకూడదండి. మాడితే మాత్రం టేస్ట్ మిస్ అవుతుంది. కాబట్టి ఇలా లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 3-4 గ్రీన్ చిల్లీస్‌ని కూడా వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఉల్లిగడ్డ కూడా లైట్‌గా వేగితే సరిపోతుందండి. ఉల్లిగడ్డ అంతా ఇలా సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కూరగాయ ముక్కలు అన్నీ కూడా యాడ్ చేసుకోండి. అన్నీ ఒకేసారి యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లమ్. అంతేకాని ముందు కొన్ని ములక్కాయ ముక్కలు వేసేసి ఆ తర్వాత టొమాటో వేయటం ఇలా ఏమీ పని లేదండి. మొత్తం ఎట్ ఎ టైమ్ వేసుకున్న నో ప్రాబ్లమ్. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్‌లో బాగా ఫ్రై చేయండి. ఇందులో ఎటువంటి వాటర్‌నైతే యాడ్ చేయకండి. ఇలా ఆయిల్‌లో ఫ్రై చేస్తేనే సాంబార్ టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఇలా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మిక్స్ చేస్తూనే ఉడికించండి. లేదంటే మాడిపోతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలా మిక్స్ చేస్తూనే ఉడికించండి. ముక్కలన్నీ కూడా ఒక 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత సాఫ్ట్‌గా అవుతాయండి. మీకు త్వరగా ఉడకాలి అంటే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు కూడా వేసుకోండి. ఇవి 2 వేయటం వల్ల ముక్కలు త్వరగా ఉడుకుతాయి. అందులో ముక్కలకి కొంచెం ఉప్పు పడితే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. మీకు కావాలి అంటే చాలామంది ఇక్కడ కారం కూడా యాడ్ చేస్తారండి. కారం ఇప్పుడు వేయాల్సిన పని లేదు. ఓన్లీ పసుపు, ఉప్పు మాత్రమే వేసి ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసి ఒక మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఇవన్నీ ఉడికించండి. ఇలా ఉడికితేనే ముక్క టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. దీంతో పాటుగానే 3 లేదా 4 వెల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ అండి. ఎప్పుడైనా సరే ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రెష్‌గా గ్రైండ్ చేసింది మాత్రమే వేసుకోండి. ఫ్రిడ్జ్‌లో పెట్టిందైతే టేస్ట్ అంత బాగోదు. కాబట్టి ఫ్రెష్‌గా గ్రైండ్ చేసి వేసుకోండి. వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసం, అంటే పలుపులోంచి రసం మాత్రం సెపరేట్ చేసి
పల్పు వేయకుండా ఓన్లీ చింతపండు జ్యూస్‌ని మాత్రమే యాడ్ చేయండి. ఇలా జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఇందులో వాటర్ మాత్రం ఏమీ మిక్స్ చేయకండి. ఈ చింతపండు రసంలోనే ఈ ముక్కలు ఉడికినట్టయితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ చింతపండు రసంలోనే ముక్కలు కలిసేలాగా ఒక్కసారి గరిటె పెట్టి బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ ముక్కల్లోనే వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. వాటర్ అనేది మీకు సాంబార్ క్వాంటిటీ ఎంతైతే కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు నేనైతే వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ వాటర్ నేనైతే 4 కప్స్ యాడ్ చేశాను. మీకు కావాలి అంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే తగ్గించైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకునేటప్పుడు మీకు పులుపు కొంచెం తగ్గినట్టు అనిపించినట్టయితే మళ్ళీ పల్ప్ నుంచి జ్యూస్ సెపరేట్ చేసి అంటే చింతపండు పల్ప్ నుంచి జ్యూస్ సెపరేట్ చేసి మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకోవచ్చండి మధ్యలో నో ప్రాబ్లమ్. ఇలా ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మినిమమ్ ఒక 2 నిమిషాల పాటు బాగా మరిగించండి. ఇలా మరిగించినప్పుడు ముక్కలన్నీ కూడా 70% మొత్తం మగ్గిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ రెడ్ చిల్లీస్ వేసాం, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసాం కాబట్టి స్పైస్ చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. దీంతో పాటుగానే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ దీనిలోనే కొంచెం బెల్లం అంటే జాగరీని కూడా యాడ్ చేసుకోండి. ఇది వేయటం వల్ల టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. ట్రై చేయండి. దీంతో పాటుగానే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా ఈ సాంబార్ రసానికి పడుతుందండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీకు కావాలి అంటే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను సాల్ట్ ముందే ముక్కల్లో వేశాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేయట్లేదు. మీకు కావాలి అనుకుంటే సాల్ట్‌ని కూడా ఈ స్టెప్‌లో యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కనీసం ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడికించండి. ఇలా గిన్నె పైన మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా సాంబార్ అంతా బాగా ఉడికించండి. ఇలా ఉడికించిన తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదండీ! ఆ పప్పు అంతా కూడా ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. పప్పు అంతా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి దీనిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్‌ని అయితే యాడ్ చేయాలండి. ఇదైతే హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ కాదండి. నేను బయట కొనుక్కొచ్చిన సాంబార్ పౌడర్‌ని యాడ్ చేస్తున్నా. మీకు కావాలి అంటే హోమ్ మేడ్ సాంబార్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కనీసం ఒక 2-3 నిమిషాల పాటు ఇదంతా కూడా బాగా మరగాలండి. అప్పుడే సాంబార్ పౌడర్ అలాగే పప్పు పడుతుంది. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఈ సాంబార్ అంతా మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఉప్పు కానీ, కారం కానీ సరిపోనట్టయితే మళ్ళీ ఈ స్టేజ్‌లో వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ సాల్ట్ వేశాను. కానీ ఉప్పు సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్‌ని అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ మీరు తినే స్పైస్‌ని బట్టి వేసుకోండి. ఇలా అంతా మరుగుతున్న సమయంలో చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇలా కొద్దిగా కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ వేస్తే సాంబార్ టేస్ట్ అద్దిరిపోతుందండి. ఆల్రెడీ ముందే ముక్కలు ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం కదండీ! మళ్ళీ ఇప్పుడు కూడా వేయండి. సూపర్‌గా ఉంటుందండి. చూసారు కదా! ఫైనల్‌గా ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించండి. మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదండీ! ఇప్పటివరకు మా ఛానెల్‌ని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఒక్కసారి చేశారంటే మీరు దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా సరే, రైస్‌లో అయినా సరే ఎలా తిన్న టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి. హోటల్‌లో ఎలా అయితే ఉంటుందో అంతకు మించి టేస్ట్ ఉంటుందని ఒక్కసారి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్